టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ బ్లిస్. ఈరోజు తెలుగులోకి సంబంధించిన ప్రీవియస్ పేపర్లో బిట్స్ ఏ విధంగా అడిగాడో చూద్దామండి. నెక్స్ట్ డిఎస్సికి అలాగే టెట్ పెట్టిన పని అయితే టెట్ కూడా ఇది యూజ్ అవుతుంది. సో మనకి ఇచ్చిన టైంని మనము బేస్ చేసుకొని రివిజన్ అయితే చేద్దాము. ఫస్ట్ బిట్ చూడండి, మనకు ఒక గద్యం ఇచ్చాడు. ఆ గద్యంలో ఉన్న వాటికి మీనింగ్స్ అయితే అడిగాడు. చూడండి, సంగీతంలో 7 స్వరాలు ఉంటాయి. అవి షడ్మమ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాద. వీటి సంక్షిప్త రూపాలే సరిగమ పదని అనే సప్త స్వరాలు. ఇక్కడ కలియు అనే పదానికి సమానార్థక పదం అన్నాడండి. మనకు క్వశ్చన్ ఏంటి? కలియు అనే పదానికి సమానార్థక పదము మేళవించు. కలియు అంటే మేళవించు అనేసి అర్థము. వీటిలో అనేక రీతుల్లో మేళవించు వల్ల రాగాలు ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ అనేక రీతుల్లో కలవడం వల్ల రాగాలు అనేవి ఏర్పడ్డాయి. మేళవించు. నెక్స్ట్, సామాన్యార్థమును బోధించు శబ్దము క్రమంగా సంకుచిత్వం నుండి కేవలము. పై గద్యం ఆధారంగా అర్ధ సంకోచమునకు సరైన వాక్యం. అర్ధ సంకోచము అంటే ఫస్ట్ పెద్దగా ఉండి తర్వాత దాని అర్థం అనేది ఒక చిన్న రూపంలోకి రావడం. మన భాషలో అర్థం చేసుకోవాలంటే, లేదా అర్ధ వ్యాకోచం అంటే ఏంటంటే ఒక చిన్న పదంగా ఉన్న పదము నెక్స్ట్ వచ్చేసరికి ఒక పెద్ద పదంగా దాని యొక్క మీనింగే మారిపోవడము. అది అర్ధ వ్యాకోచం కిందికి వస్తుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన వాటిలో సమానార్థము బోధించు శబ్దం క్రమంగా కేవలం విశేషమునే బోధించుట. అంటే ఒక పెద్ద, ఇప్పుడు ఇంతకు ముందు వస్త్రము అంటే ఏంటి అంటే అందరూ స్త్రీలు మగవారు అందరూ ధరించేది. ఇప్పుడు చీర దానికి ఒక అర్ధ సంకోచంలోకి మారింది. ఒక చీర అనే చిన్న అది సంకోచించింది కాబట్టి దాని అర్థము. సమానార్థం బోధించే శబ్దము క్రమంగా కేవలం విశేషముని దాని యొక్క ప్రత్యేకతను మాత్రమే బోధిస్తుంది. అర్ధ సంకోచము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, క్షమలేని తపసి తపమును బ్రహ్మత్తు సంపదయు. ఇక్కడ ఓర్పులేని తపసి తపస్సును కవి దేంతో పోల్చాడు? ఓర్పులేని తాపసి తపస్సును కవి దీనితో పోల్చాడు. ఓర్పులేని అంటే క్షమలేని. బ్రహ్మత్తు సంపదము దేంతో పోల్చాడంటే భిన్న కుంభ తోయముతో పోల్చాడు. భిన్న కుంభ తోయముతో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, రోషమయ మహాతరువు సుయోధనుడు. రోషమయ మహావృక్షానికి వీరు చెట్టు బోధె వంటి వారు. కర్ణుడు. కరెక్ట్ ఆన్సర్ కర్ణుడు. నెక్స్ట్, నల్ల ద్రాక్ష పందిరి వీరి రచన. నల్ల ద్రాక్ష పందిరి అనేది ఎవరి రచన అంటే ఎండ్లూరి సుధాకర్ గారి రచన నల్ల ద్రాక్ష పందిరి. నెక్స్ట్, క్రింది వానిలో సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి. కర్మణి వాక్యము క్రింది వానిలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపించాడు. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిచింది. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. కర్మణి వాక్యము చేత, గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. నెక్స్ట్, నేను మా నాన్నగారి అనుమతితో యాడుకొనుటకు వెళ్ళిడి. వాడిని ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనము. ఇక్కడ ఇచ్చిన ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనం అడిగాడండి. నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాడిని. నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాడిని. నెక్స్ట్, విద్వాన్ విశ్వం అసలు పేరు. విద్వాన్ విశ్వం అసలు పేరు మీసారగండ విశ్వరూపాచారి. మీసారగండ విశ్వరూపాచారి. నెక్స్ట్, అమ్మ ఎరవకు మదిలో నిమ్ముగా మడివేడ్క నుండు మిక అని సీతాదేవిని ఓదార్చింది. త్రిజట అండి, త్రిజట. నెక్స్ట్, క్రింది వానిలో అయ్యలరాజు
రామభద్రుని బిరుదులు. ఇక్కడ క్రింద ఇచ్చిన వాటిలో అయ్యల్ రాజు రామభద్రుని బిరుదులు. ప్రతివాది మదగజ పంచావన, చతుర సాహిత్య లక్ష్మణ చక్రవర్తి. ఇవి రెండు కూడా అతని బిరుదులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, క్రింది వాటిలో పాఠము ప్రక్రియల పరంగా సరైనవి గుర్తించండి. పాఠము మరియు వాటి యొక్క ప్రక్రియల పరంగా సరైనవి గుర్తించండి అన్నాడండి. సమదృష్టి గజలు, నా చదువు ముఖాముఖి కాదు, ఏ దేశమేగిన ఏ యాత్రా చరిత్ర. ఇవి రెండు కూడా కరెక్ట్. నాటి చదువు అనేది జీవిత చరిత్ర కాదు. నెక్స్ట్, క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. నిండు విస్తరాగు నిచ్చలంబుగా నుండు, ఏమి లేని విస్తరాకు ఎగిరెగిరి పడును, వినయమగు వివేకి విర్రవీగుజుండు, మంచి రాజు మాట మనుల మూట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. విద్యార్థులకు ఆనందాన్ని కలిగించడం, ఊహాశక్తిని పెంచడం, తార్కిక ఆలోచనలు కలిగించడం వంటి లక్షణాలు పెంపొందించే జానపద కథ. విద్యార్థుల్లో ఆనందాన్ని, ఇది పాఠం యొక్క ఉద్దేశం ఇచ్చాడు. ఈ ఉద్దేశం ఏ జానపద కథ అన్నాడు? మాయాకంబలి అండి, మాయాకంబలి. ఉత్తములలో చేరిన మానవుని ఏనుగు లక్ష్మణ కవి దేంతో పోల్చాడు? ఉత్తముల్లో చేరిన మానవుణ్ణి ఏనుగు లక్ష్మణ కవి దేంతో పోల్చాడంటే ముత్యపు చిప్పలో పడ్డ నీటి చుక్కతో పోల్చాడు. ముత్యపు చిప్పలో పడ్డ నీటి చుక్కతో పోల్చాడు. నెక్స్ట్, పినాకపాణి పదానికి అర్థం. పినాకపాణి అనే పదానికి అర్థము, పినాకపాణి అంటే శివుడు అని అర్థం. నెక్స్ట్, ఖేదం పదానికి పర్యాయ పదాలు. ఖేదం అనే పదానికి పర్యాయ పదాలు దుఃఖము, బాధ. ఖేదము అంటే దుఃఖము, బాధ. అమావాస్య పదానికి వికృతి పదం. అమావాస్య పదానికి వికృతి పదం అమావాస, అమావస. నెక్స్ట్, పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. ఇక్కడ ఇచ్చిన పదాలను వాటి నానార్థాలతో జతపరచమన్నాడు. లోకం జగత్తు, చూపు. దిక్కు దిశ, ఉపాయం. నెక్స్ట్, వంశం వంశం. వెదురు పిల్లల గ్రోవి. ధార వితరణం, క్రమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. ఈ వాక్యంలో వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. ఈ వాక్యంలో ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ ఉన్నాయి. అంటే ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ ఉన్నాయి. నెక్స్ట్, దేహి పదానికి వృత్తర్థము. దేహి అనే పదానికి దేహమును ధరించువాడు దేహి. నెక్స్ట్, మానవతా విలువలు ఇతివృత్తంగా గల పాఠాలు. మానవతా విలువలు ఇతివృత్తంగా గల పాఠాలు. చిరుమాలిన్యం, తృప్తి. చిరుమాలిన్యం, తృప్తి. ఇవి రెండు కూడా మానవతా విలువలతో కూడిన ఇతివృత్తంగా ఉన్న పాఠాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, తలయు తోక నుండు పలుక నాలుక లేదు, పండ్లు గలవు, పై పొడుపు కథను విప్పండి. పైనున్న పొడుపు కథను విప్పండి. తలయు తోక నుండు పలుక నాలుక లేదు, పండ్లు గలవు కానీ కానరావు, పట్టి చూడనందు ప్రాణమే ఉండదు, దీని భావమేమిటి? పాము కుబసం అండి, పాము కుబసం. నెక్స్ట్, వామనుని కొరకు బలి 3 అడుగుల నేల దానం చేశాడు. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయము? కొరకు అనేది చతుర్థి విభక్తి, చతుర్థి విభక్తి. నెక్స్ట్, త్వరతో జనేనొక మహా
ఉదయింపును. ఈ వాక్యం ఆధారంగా ధృత ప్రకృతికమేది అన్నాడు. దీంట్లో ధృత ప్రకృతికం వచ్చేసి ఉదయింపను. నెక్స్ట్ వృద్ధి సంధిలో అకారానికి ఓ ఔలు పరమైతే వృద్ధి సంధిలో ఏమొస్తుంది అంటే ఔ అనేది వస్తుందండి. ఔ వృద్ధి సంధిలో ఔ వస్తుంది. ఓ ఔలు పరమైతే ఏకాదేశంగా వచ్చేది ఔ. నెక్స్ట్ అక్కడ ప్లస్ అక్కడ ఇందులో పరపదానికి ఇలా వ్యవహరిస్తారు. అక్కడ ప్లస్ అక్కడ ఇక్కడ పరపదాన్ని ఎలా వ్యవహరిస్తారంటే ఆమ్రేడితంగా వ్యవహరిస్తారు. ఆమ్రేడితం. ఆపాద మస్తకం సమాసం పేరు. ఆపాద మస్తకం సమాసం పేరు. అవ్యయీభావ సమాసం అండి. నెక్స్ట్ శార్దూల పద్యానికి సంబంధించిన సరైన వాక్యాలు. శార్దూల పద్యానికి సంబంధించి సరైన వాక్యాలు. పద్యం మొత్తంలో సగన తగనాల సంఖ్య సమానంగా ఉంటుంది. అదేవిధంగా ప్రాస నియమం మొదటి 3 పదాలతో మాత్రమే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ శార్దూల పద్యానికి సంబంధించి సరైన పద్యం మొత్తం సగన తగనాలకు సమానంగా ఉంటుంది. ప్రతి పాదంలో 8 లఘువులు ఉంటాయండి. ప్రతి పాదంలో 8 లఘువులు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం వచ్చే విధంగా ఒకే పదాన్ని వెంటనే ప్రయోగించినట్లయితే అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం వచ్చేటట్లు ఒకే పదాన్ని వెంటనే ప్రయోగిస్తే అది లాటానుప్రాస అలంకారం. నెక్స్ట్ జ్ఞానాగ్ని మనిషి బుద్ధిని ప్రజ్వలింపజేస్తుంది. ఈ వాక్యంలో అలంకారం జ్ఞానాగ్ని మనిషి బుద్ధిని ప్రజ్వలింపజేస్తుంది. ఇది ఏ అలంకారం అంటే రూపక అలంకారం. రూపక అలంకారము. ఇవి తెలుగుకు సంబంధించిన బిట్స్ అండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.